డిస్కస్ చేయబోయే టాపిక్ వచ్చేసి ప్యాసివ్ ఇన్కమ్. సో, ఇది డైలీ ఒక 2 అవర్స్ చేస్తే సరిపోతుంది. ఇది అందరూ చేయొచ్చు. హౌస్ వైఫ్స్, బిజినెస్ చేసేవాళ్ళు, జాబ్ చేసేవాళ్ళు, గవర్నమెంట్ జాబ్ ట్రై చేస్తూ, ప్రైవేట్ జాబ్ చేస్తూ, ఏ జాబ్ లేకుండా ఖాళీ ఉండేవాళ్ళు కూడా ఈ బిజినెస్ అనేది చేయొచ్చు. సో, ఈ బిజినెస్ గురించి నేను కంప్లీట్‌గా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, ఇది మీరు జాయిన్ కావాలనుకుంటే 7842934491కి నాకు వాట్సాప్ చేయండి. ఐ వాంట్ టు జాయిన్ యువర్ బిజినెస్ అని. సో, దీనికి ఎలాంటి రిజిస్ట్రేషన్ చార్జెస్ ఉండవు. ఎలాంటి జాయినింగ్ ఫీజు ఉండదు. సో, ఎలాంటి పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. మీ మాటే మీకు పెట్టుబడి, మీ సమయమే మీకు పెట్టుబడి. సో, డైలీ మీరు ఒక 2 అవర్స్ వర్క్ చేయగలుగుతాను అనుకుంటే ఈ బిజినెస్‌ని టేకప్ చేయండి. ఫ్యూచర్‌లో మంచి భవిష్యత్తు ఉంటుంది. సో, ఇది డైరెక్ట్ సెల్లింగ్ మార్కెట్. సో, కంపెనీ నేమ్ వచ్చేసి వెస్టేజ్. సో, దాని కంప్లీట్ బిజినెస్ ప్లాన్ మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. సో, అది చేస్తే మీకు సో, కం ఇదొచ్చేసి కన్జ్యూమర్ ఎంపవర్‌మెంట్ ఆపర్చునిటీ. సో, నార్మల్‌గా ప్రతి ఒక్కరికి డ్రీమ్స్ అనేటివి ఉంటాయి. సో, ఆ డ్రీమ్స్ ఫుల్‌ఫిల్ కావాలంటే మనకు మనీ అనేది అవసరం. సో, మనీ అనేది మనం డిఫరెంట్ వేస్‌లో సంపాదిస్తుంటాము. కొంతమందేమో ఎంటర్‌ప్రెన్యూర్‌గా సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ లాగా మనము షాప్ పెట్టుకుంటాం. కిరాణా షాప్ కానీ, కొబ్బరి బొండాలు, పూల షాపు, పండ్ల షాపు, బ్యాంగిల్ స్టోరు, టైలరింగ్ ఇలాంటి సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్. సో, చాలామంది ఈ సెల్ఫ్ ఎంప్లాయ్‌మెంట్ ప్లస్ జాబ్స్ ప్రైవేట్ జాబ్స్‌లలో చేస్తూ ఉంటారు. సో, అందరిది ఎవరు సంపాదించినా 30,000, 40,000, 50,000 మధ్యలోనే మన ఇన్‌కమ్స్ ఉంటున్నాయి. సో, వీటితోటి ఇప్పుడు చెప్పబోయే డ్రీమ్స్ అనేటివి నెరవేరవు. సో, మనకేం కావాలనిపిస్తది? అప్పులేని జీవితం. సో, టెన్షన్ లేని లైఫ్ కావాలి. సో, లగ్జరీ లైఫ్ కావాలి. హ్మ్. సో, దాని తర్వాత మనకు ఫారెన్ ట్రిప్స్ కావాలనుకుంటది. మనకు మంచి జ్యువెలరీ ఉండాలనిపిస్తది. లగ్జరీ కార్ కావాలనిపిస్తది. దాంతో పాటు పెద్ద సొంతిల్లు కావాలంటది. ఇప్పుడు అందరికీ చాలా మందికి హౌస్ లేక రెంటెడ్ హౌస్‌లో ఉంటున్నాము. సో, లగ్జరీ హౌస్ కావాలని ఉంటుంది. దాంతో పాటు టైమ్ ఫ్రీడమ్. మనకు టైం దొరికినప్పుడు మనము ఆ పని గాని, ఆ షాప్ గాని మనం క్లోజ్ చేస్తే ఆ రోజు బిజినెస్ పోతది. ఆ రోజు జాబ్ చేయకపోతే ఆ రోజు మనకు ఇన్‌కమ్ అనేది రాదు. యాబ్సెంట్ పడుతుంది. సో, నెక్స్ట్ ఎడ్యుకేషన్. ఎడ్యుకేషన్ కూడా క్వాలిటీ ఎడ్యుకేషన్ కావాలి. సో, ఇవన్నీ మనకు కావాలంటే మనం ఒక సెపరేట్ ఒకటి పార్ట్ టైమ్‌గా ఏదైనా ఒక బిజినెస్ అనేది బిల్డప్ చేయాలి. సో, దాని గురించి ఈరోజు మీకు డిస్కస్ చేస్తున్నాను. మనం రెగ్యులర్‌గా యూజ్ చేసేటువంటి ప్రొడక్ట్స్ ఉంటాయి. సో, అవి మన మార్నింగ్ టు గుడ్ నైట్ వరకు. సో, కంప్లీట్ మనము ఫాస్ట్ మూవింగ్ కన్జ్యూమర్ గూడ్స్ అనేటివి వాడతాం. దాంట్లో ఏంటి ఉంటాయి బ్రష్, సబ్బు, పేస్టు, సర్ఫు ఇలాంటివన్నీ వాడుతుంటాం. ఆయిల్స్. సో, ఇవి మన డైలీ రొటీన్‌లో ఖచ్చితంగా ఇవి వాడతాం. మనం ఏం చేస్తుంటాము, ఎక్కడ తక్కువ దొరికితే అక్కడ అది క్వాలిటీ ఉందా? లేదా? అవన్నీ మనకు అనవసరం. తక్కువ ఎక్కడొస్తే అక్కడ పోయి తీసుకొచ్చుకొని వాడుతుంటాం. ఎందుకంటే మన దగ్గర మనీ అనేది లేదు. తక్కువ మనీ ఉండడం వల్ల ఎక్కువ డిస్కౌంట్ వచ్చే కాడికి వెళ్ళి మనం వాడుతుంటాం. సో, అవే ప్రొడక్ట్స్ మంచి క్వాలిటీలో ఆల్మోస్ట్ ఆల్ మనకు 50% డిస్కౌంట్‌లో వస్తది. సో, అది మన వెస్టేజ్‌లో కూడా దొరుకుతుంటది. సో, అది ఎట్లా 50% వస్తది ఏందనేది కూడా మీకు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు ట్రెడిషనల్ మార్కెటింగ్ అంటే నార్మల్‌గా మనం ఇప్పుడు వాడే సబ్బు, సర్ఫులు ఉన్నాయి కదా! అవి ఎలా తయారవుతున్నాయి? వాటిని ఎలా ఎంఆర్‌పీ రేట్ ఫిక్స్ చేసి మాక్సిమం రిటైల్ ప్రైస్‌కి అమ్ముతున్నారో చూద్దాం. సో, ఇక్కడ వచ్చేసి ఒక ఫ్యాక్టరీలో ఒక సోప్ గాని, పేస్ట్ గాని ఒక 40 రూపీస్‌కి తయారైందనుకోండి ఒక వస్తువు. సో, అది అక్కడి నుండి డైరెక్ట్ సి అండ్ ఎఫ్ టు డిస్ట్రిబ్యూటరు, హోల్‌సేలరు, రిటైలరు. సో, ఇక్కడికొచ్చే వరకు 100 రూపీస్ అయింది. సో, దీంట్లో మళ్ళీ ఇంక్లూడింగ్ అడ్వర్టైజ్‌మెంట్ కూడా ఉంది. పెద్ద పెద్ద బ్రాండ్ అంబాసిడర్‌లు వచ్చి అడ్వర్టైజ్‌మెంట్ చేస్తుంటారు. సో, వీళ్ళందరూ డెవలప్ అవుతున్నారు. అడ్వర్టైజ్ చేసేటువంటి వాళ్ళు డెవలప్ అవుతున్నారు. ఈ మధ్యలో ఉన్నటువంటి వీళ్ళందరూ డెవలప్ అవుతున్నారు. అంటే వాళ్ళ మార్జిన్స్ కోసం వాళ్ళు పనిచేస్తున్నారు. వాళ్ళలో తప్పేం లేదు. సో, ఇక్కడ మనం కష్టపడి రూ. 40 ప్రోడక్ట్‌ను 100 రూపీస్ పెట్టుకొని మనం లాస్ అవుతున్నాం. సో, ఇలా గాకుండా మనం ఈ ప్రొడక్ట్‌ని మన దాంట్లో కొనుక్కుంటే మనకు 50% 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది ఇక్కడ జనరేట్ అవుతుంది. సో, ఇక్కడేంటంటే బ్రాండ్ అంబాసిడర్ ఉన్నాడు. సో, పెద్ద పెద్ద సెలబ్రిటీస్ వాళ్ళ సబ్బులు, గుట్కాలు వాళ్ళు వాడరు. వాళ్ళు తినరు. అయినా గూడా వాళ్ళు కూల్ డ్రింక్స్ వాళ్ళు ప్రమోట్ చేస్తుంటారు. వాళ్ళు వాడకుండానే వాళ్ళు ప్రమోట్ చేస్తారు. ఇక్కడేందంటే మనం వాడి నచ్చితే మనం నలుగురికి చెప్పాలి. నార్మల్‌గా లేడీస్ అయితే
ఏదైనా శారీ కొన్నా, ఏది కొన్నా 10 మందికి చూయించడం అలవాటు. చూయించి వాళ్ళేం చేస్తారు, ఇది బాగుంది, ఎక్కడ కొన్నావు? ఈ పలానా షాప్‌లో కొన్నాం అంటారు. వీళ్ళు వెళ్ళి ఒక 100 మందికి చెప్తే, వాళ్ళలో కనీసం 5, 6 వెళ్ళి ఆ షాప్‌కెళ్ళి కొనుక్కుంటారు. ఆ షాప్‌కి ఆదాయం వస్తుంది గానీ, నా ద్వారా వీళ్ళొచ్చిర్రు నాకేమన్నా ఇవ్వు అంటే షాప్ వాళ్ళు ఇవ్వరు. ఇక్కడ ఏమంటుందంటే, నువ్వు ప్రొడక్ట్ కొనుక్కో, నచ్చితే వాడు, నచ్చితే 10 మందికి చెప్పినావనుకో, వాళ్ళొచ్చి నీ ఇక్కడ మన వెస్టేజ్‌లో ప్రొడక్ట్ కొంటే నీకు నేను రిఫరల్ బోనస్ ఇస్తా అంటుంది. నువ్వు రిఫర్ చేయడం వల్ల నీకు బోనస్ అమౌంట్ ఇస్తా అంటుంది. సో, ఇది బాగుంది కదా! సో, సెలబ్రిటీస్ వాళ్ళకి లక్షల లక్షల ఆదాయం ఉన్నా గూడా వాళ్ళు ప్యాసివ్ ఇన్‌కమ్ కోసం యాడ్స్ మీదే చేస్తున్నారు. మనకి ఎన్ని కోట్ల లక్షల ఆదాయం ఉందని మనం ఎందుకు నెక్స్ట్ ఇన్‌కమ్ కోసం చూడొద్దు. సో, మనం గూడా సైడ్ ఇన్‌కమ్ కోసం మనం చేసుకోవచ్చిది. సో, ఈ 9 వేస్ ఆఫ్ ఇన్‌కమ్ అనేది మనకెలా జనరేట్ చేసి ఇస్తుందనేది ఇప్పుడు నేను ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ మనము ఈ కంపెనీలో ఐడీ తీసుకున్న తర్వాత ఐడీకి ఎలాంటి చార్జెస్ ఉండవు. సో, ఐడీ తీసుకుంటే మనకు ప్రోడక్ట్ కొనుక్కుంటే 10-30% దాకా మ్యాక్సిమం మనకు ప్రోడక్ట్ మీదనే డిస్కౌంట్ అనేది వస్తుంది. డిఫరెంట్ ప్రోడక్ట్ మీద డిఫరెంట్ డిస్కౌంట్లు అనేది వస్తుంటాయి. తర్వాత క్యాష్ బ్యాక్ అనేది 5-16% వస్తుంది. డైరెక్టర్ బోనస్ అనేది 15% ఉంటుంది. తర్వాత టీమ్ బిల్డింగ్ బోనస్ 3%, లీడర్షిప్ ఓవర్ రైడింగ్ బోనస్ 18%, ట్రావెల్ బోనస్ 3%, కార్ ఫండ్ 5%, హౌస్ ఫండ్ వచ్చేసి 3%, ఎలైట్ క్లబ్ బోనస్ 2%. సో, ఇన్ని 9 రకాలుగా మనకు బెనిఫిట్ అనేది కంపెనీ ఇస్తుంది. సో, ఇందులో ఇంకొకటి వచ్చేసి ఏంటంటే సిఎన్సి కన్సిస్టెన్సీ ఆఫర్ అనేది కూడా ఉంటుంది. సో, ఈ సిఎన్సి ఆఫర్ అంటే ఏంటంటే మనము ఏవైనా ప్రోడక్ట్‌లు కంటిన్యూగా మనం ఎక్కడ కొంటున్నాం, మనం దగ్గర తెలిసినటువంటి షాప్‌లో కొంటున్నామో కంటిన్యూగా ఒక 4 నెలలు కొన్న తర్వాత 5వ నెల మీకేమైనా ఫ్రీ ఇస్తారా వాళ్ళు? ఇవ్వరు. ఏమున్నా ప్రోడక్ట్ పైన డిస్కౌంట్ ఇస్తారు. ఇక్కడ ఏమంటుంది, ప్రోడక్ట్ పైన డిస్కౌంట్‌తో పాటు మీకు కన్సిస్టెన్సీగా ఉన్నందుకు మీకు ఫ్రీ ప్రొడక్ట్స్ కూడా ఫ్రీ ఇస్తున్నారు. ఒక 4 నెలలు మనము రూ. 3,500 పెట్టి ప్రోడక్ట్‌లు కొనుక్కుంటే కంటిన్యూగా రూ. 2,500 వర్త్ గల వోచర్ అనేది ఫ్రీ వస్తది. ఒక 4 మంత్స్ మనము 60 పీవీ తోటి, పీవీ అంటే పాయింట్ వాల్యూ. సో, రూ. 2,300 చొప్పున ఎవ్రీ మంత్ 4 నెలలు కొంటే రూ. 1,250 ప్రొడక్ట్ వోచర్ ఫ్రీ వస్తది. సో, ఇక్కడ ఇదేంటంటే మంచి గ్యారంటీ ప్రొడక్ట్స్, 100% న్యాచురల్ ప్రొడక్ట్స్ మన కంపెనీలో అవైలబుల్ ఉన్నాయి. ఈ ప్రొడక్ట్ ఒకవేళ నీకు వాడిన తర్వాత నచ్చకపోతే 30% యూజ్ చేసి 30 డేస్ లోపల నువ్వు రిటర్న్ ఇచ్చేస్తే నీకు 5% ఏదైతే టాక్స్ ఉందో జీఎస్టీ ట్యాక్స్, ఆ ట్యాక్స్ కట్ చేసుకొని మిగిలిన అమౌంట్ నీకు రిఫండ్ కూడా ఇస్తది. ఆ ఫెసిలిటీ కూడా ఉంది. యాజ్ పర్ కంపెనీ నార్మ్స్. ఓకే. సో, ఇప్పుడు మనకు ఇలా ఉంటే మనం ఖచ్చితంగా బిజినెస్ చేయొచ్చు కదా! సో, మనము మంత్లీ ఒక రూ. 1,00,000 ఇందులో ఎలా తీసుకోవచ్చు అనే దాని గురించి మనం ఒకటి స్మార్ట్ వర్క్ చేద్దాం. ఎప్పుడు మనము సింగిల్‌గా ఎన్ని రోజులు ఇన్‌కమ్ చేస్తాం. మనం టీమ్ వర్క్ చేస్తే టీమ్ ద్వారా మనము ఎక్కువ ఇన్‌కమ్ అనేది జనరేట్ చేసుకోవచ్చు. అది నేను చెప్తాను. మన ఇంటి అవసరాల కోసము ప్లస్ మనము మనకు తెలిసిన వాళ్ళకి రిఫర్ చేస్తూ మనము యూజ్ చేసినా కూడా ఒక 5,000 ప్రొడక్ట్ మనం ఒక్కరం వాడుకుంటే రూ. 135 మనకి ఇన్‌కమ్ అనేది వస్తది. అదే మన కింద ఆరుగురు మనం చెప్పించి వాళ్ళ ఆరుగురు కూడా 5,000 చొప్పున ప్రొడక్ట్స్ కొనుక్కుంటే 30,000 అయితది. సో, అట్లా 6 మెంబర్స్ కొంటే మనకు 30,702 రూపీస్. అట్లా 36 మెంబర్స్ కొంటే 22,000 ఇన్‌కమ్ వస్తది. ఈ 36 మెంబర్స్ వాళ్ళ కింద 6 మెంబర్స్ అయితే 216 మెంబర్స్ అంటే 10,80,000 టర్నోవర్ అయిందనుకోండి, రూ. 1,00,000 ఇన్‌కమ్ అనేది వస్తది. సో, ఈ విధంగా మనకనేది ఇన్‌కమ్ అనేది జనరేట్ అయితుంటది. సో, ఈ కంపెనీ స్థాపించింది ఎవరు అంటే గౌతమ్ బాలి, కన్వర్బీర్ సింగ్, దీపక్ సూద్ సార్. సో, ఎస్టాబ్లిష్డ్ 2004లో స్టార్ట్ అయింది. 10 ప్రొడక్ట్స్‌తో స్టార్ట్ అయింది. ఇప్పుడు 400+ ప్రొడక్ట్స్ ఉన్నాయి. దీంట్లో అన్ని పర్సనల్ కేర్, బ్యూటీ కేర్‌లు, తర్వాత ఫుడ్ సప్లిమెంట్స్ ఉన్నాయి. తర్వాత